21వ అధ్యాయము 6వ వచనము. స్పష్టంగా గట్టిగా చదువుతూ ఉండగా అందరము విందాం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగచేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. హల్లెలూయా. పరిపూర్ణంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా అద్భుతకరమైన ఒక దుఃఖము నాట్యముగా మార్చబడును గాక. పరిపూర్ణంగా సంవత్సరాలుగా ఏలుబడి చేస్తున్నాం. కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ, మన పరిస్థితిలో కానీ పరిపూర్ణంగా అద్భుతమైన దేవుడు ఒక చిరునవ్వుని, దైవికమైన పరమానందాన్ని దేవుడు కలగచేయును గాక. హల్లెలూయా. మనమందరం కూడా గడిచిన గత వారము దేవుడు మనతో అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా చాలా మంది భక్తులు ఆయన సముఖంలో జీవ గ్రంథంలో రాయబడి విధంగా వారి జీవితంలో వారి ఇచ్చిన దేవుని బట్టి సాక్ష్యాన్ని మనము ఇందాక తల్లి సాక్ష్యం చెప్పినప్పుడు పోయిన వారం కాకుండా ఆ ముందు వారం ఒక 2-3 వ్యక్తుల గురించి మనము వారిచ్చిన సాక్ష్యాలని తెలుసుకున్నాం. గుర్తుందంటారా? అందరికీ గుర్తుందా? మొట్టమొదటిగా ఎవరు సాక్ష్యం ఇచ్చారు? అవ్వ. ఏమని సాక్ష్యం ఇచ్చింది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నది. రెండవది హాగరు ఏమనింది? దేవుని దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని అవ్వ అంటుంది. హాగరు అంటుంది ఏమంటుంది? నువ్వు చూసి చాలా మంది అంటారు, అసలు మన పరిస్థితులు ఈ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో మునిగిపోతుంటే దేవుడు ఉన్నాడా లేడా, చూస్తున్నాడా చూడట్లేదా, మనం ఆయన కనబడుతున్నామా కనబడట్లేదా, ఆయనకి మనకు ఏమైనా అడ్డుగా ఉందా అని మనమందరం కూడా ఆకాశం అడ్డుగా ఉంది, లేకపోతే మనం నివసిస్తున్న నివాసంలో ఉన్న పిల్లర్లే కానీ, స్లాబులే కానీ, రేకులే కానీ ఇవన్నీ అడ్డుగా ఉన్నాయా? దేవుడికి మనం కనబడుతున్నామా కనబడమా అని అందరూ కూడా ప్రశ్నార్థంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరికి ఒక సాక్షాత్తంగా అగరేమంటుంది? తను ఉన్న ఎడారి ప్రాంతంలో ఎటువంటిది కూడా ఏమీ లేని ప్రదేశంలో నివాసం నిలబడి అంటుంది, తను మొరపెడుతూ చూచుచున్న దేవుడవు నువ్వు అని సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా. ఎవరు కూడా నీరసంగా ఉండదు. దేవుని స్తుతించడానికి, గణపరచడానికి 2 చేతులు పైకెత్తి ఆయన గణపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ చూచుచున్న దేవుడి దగ్గరికి మనం వచ్చాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిపూర్ణంగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని స్తోత్రార్పణ చేస్తూ ఉంటే, స్తుతి అర్పణలు అర్పిస్తూ ఉంటే, వాక్యము హృదయాలు పరిపూర్ణంగా మన హృదయంలోకి ప్రవహిస్తూ ఉంటే అనంట సంవత్సరాలుగా ఏర్పడి చేస్తున్న శాపాలు, పాపాలు, రోగాలు, ప్రతి విధమైన చీకటి కార్యాలని కాల్చివేస్తూ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. స్తుతికి అంత శక్తి ఉంది. హల్లెలూయా. స్తోత్రార్పణలకు అంత బలము దాగి ఉంది. పరిపూర్ణంగా దేవుడు ఇక్కడ శారా అంటుంది ఏమంటుంది? దేవుడు నాకు మనుషులు కలగచేసే నవ్వు సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మనకు అందించే ఆనందం 1 గంట 2 గంటలు ఉండొచ్చు. మరి తిరిగి మనం దుఃఖంలోకి వెళ్ళిపోతాం, మనాదిలోకి వెళ్ళిపోతాం, లేకపోతే బాధకరమైన, విషాదకరమైన మరలా తిరిగి ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందని వేటాడుతూ పరిపూర్ణంగా మనల్ని మనము నలిగిపోతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, బలహీన పడిపోతూ మనుషులు అందించే ఆనందం, డబ్బు అందించే ఆనందం, భవనాలు అందించే ఆనందం, వాహనాలు అందించే ఆనందం, పరిపూర్ణంగా మన ఇంట్లో ఉన్న ఆహార ధాన్యాలు అందించే ఆనందం క్షణకాలితం మాత్రమే. కానీ ఆ పరిశుద్ధుడు అందించే ఆనందం ఎలాంటిదో తెలుసా? శాశ్వత కాలమైంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏకంగా శారా కన్నా నవ్వు కలుగ చేశాడు. ఎలాంటి నవ్వు కలుగ చేశాడు?
గొడ్రాలి అనే తత్వాన్ని నింద పూర్తిగా కొట్టేశాడు. హల్లెలూయా. ఆమె జీవించిన సంవత్సరాలు, ఈ భూమి మీద ఉన్న సంవత్సరాలు, ఇక ఎవరైనా గొడ్రాలు అంటారా? ఇక పిల్లలు లేరు అంటారా? ఇక నువ్వు ఏ మాత్రమున కూడా ఎటువంటి కార్యక్రమాలకి, శుభకార్యాలకి నువ్వు రావద్దు అంటారా? ఏది ఏమైనా శారాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఇంట్లోకి రావద్దు, కార్యక్రమాల్లోకి రావద్దు, మా కళ్ళ ముందు కనబడకూడదు, ఎండిపోయిన యెష్షై మొదలాగా ఎడారిలాగా మారిపోయిన నీ జీవితం మాకొద్దు అని ఎవరైనా అనగలిగే మాట ఉందా? దాన్ని దేవుడు తిరగరాశాడు. హల్లెలూయా. దుఃఖము మొత్తం తీసేసి, భయంకరమైన విచారాన్ని కొట్టివేసి, భయంకరమైన యెష్షై మొద్దు లాంటి మోడు బారిన జీవితంలో దేవుడు చిగురు పుట్టించాడు. హల్లెలూయా. చిగురు పుట్టించే దేవుడు మన దేవుడు. పరమానందాన్ని కలుగచేసే దేవుడు మన దేవుడు. సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు శారా అంటుంది, దేవుడు మరొకసారి చదువుతాను గట్టిగా. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగచేసెను, వినువారెల్లా నా విషయమై. ఇప్పుడు మనందరం వింటున్నామా, వినట్లేదా? వింటున్నామా లేదా? శారా గురించి, శారాని మనం అందరం చూసామా? శారా మనకు కనబడింది. అసలు తను ఎలా ఉందో కూడా మనకి తెలుసా కదా? తెలీదు. కొంతమందికి మన రక్త సంబంధికులు చుట్టాలే తెలియదు. నివసిస్తున్న మనం అందరం కూడా మన చుట్టాలు మొత్తం తెలుసా? తెలుసంటారా? తెలీదు. కానీ ఇక్కడ శారా తెలుసా మనకి? ఆత్మలో నువ్వు ఆలోచన చేస్తే, ఆత్మలో చూస్తే ఖచ్చితంగా దేవుడు చూపించాడు ఒక బలమైన కార్యాన్ని. ఇప్పటికీ మనం వింటున్నాం. దేవుడు అంట తనకు నవ్వు కలగచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఉదయకాల సమయం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు, పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు, నువ్వు డబ్బున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, ఆస్తున్నా అంతస్తున్నా లేకపోయినా, పంట పొలాలు ఉన్నా లేకపోయినా, బలగమున్నా లేకపోయినా, వస్తు వాహనాలు ఉన్నా లేకపోయినా, ఇల్లు వాకిలి ఉన్నా లేకపోయినా ఏం కోరుకుంటారు? ప్రతి ఒక్కరు సంతోషాన్ని కోరుకుంటారు. హల్లెలూయా. ఏది ఉన్నా కూడా సంతోషం కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారా? కోరుకోరా? ఆనందం ఖచ్చితంగా కోరుకుంటారు, సంతోషాన్ని కోరుకుంటారు, పరిపూర్ణంగా కుటుంబం అంతా కూడా సమాధానముగా ఉండాలని కోరుకుంటారు. ఏది ఉన్నా లేకపోయినా, ఈ పుట్టినందుకు, జీవిస్తున్నందుకు, నా ఇంట్లో ఈ కుటుంబ సభ్యులు ఉన్నందుకు మేమందరము కూడా సంతోషముతో, ఆనందముతో ఉంటే చాలయ్యా అని కోరుకుంటారు. హల్లెలూయా. ఆ సంతోషము, ఆనందము తెచ్చిపెట్టేది ఈ లోకములో ఏది లేదు, కానీ పరలోకములో పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? నీవు ఎంతగా ఆశపడుతున్నావో, ఎంతగా నువ్వు కోరికతో దేవుని సన్నిధానంలో పరిగెత్తుతున్నావో, ఏది కావాలని నువ్వు ఆశ, నిరాశ, కృంగిపోయి, కృషించిపోయి, బలహీన పడిపోయి, ఇక నా వల్ల కాదు, నా వల్ల ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేను ఉండిపోయా, నా జీవితం అంతా అయిపోయింది, నా పరిస్థితి అంతా చేజారిపోయింది, ఇక నా వల్ల ఏది కాదు అని ఎవరైతే కృంగిపోతున్నారో, కృషించిపోతున్నారో, నాకు ఇంకా ఏది దక్కదు, నా జీవితంలో ఆనందం అనేది లేదు, సంతోషం అనేది లేదు, ఆ క్షణాలు గడిచిపోయాయి, దాటిపోయాయి, దాని నుంచి నేను వేరుపరచబడ్డాను, ఇక దుఃఖంలో మునిగిపోయాను, అపాధంలో దొరికిపోయాను, పరిపూర్ణమైన వేదనతో కృంగిపోతున్నానని ఎవరైతే నువ్వు మదన పడుతున్నావో, వేదన పడుతున్నావో, కృంగిపోతున్నావో, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు నోటి నిండా నవ్వును కలుగచేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే రాత్రికి రాత్రి దేవుడు చరిత్ర మార్చగలిగే దేవుడు. మాట మాత్రం సెలవిస్తే సమస్తము సాధ్యమా కాదా? సాధ్యమేనా కాదా? చాలా మంది అంటారు, చాలా సంవత్సరాల నుంచి నా కుటుంబం దుఃఖంలో మునిగిపోయిందయ్యా, వేదనలో మునిగిపోయింది నాయన,
పిల్లలు లేరని మొదలు పెడుతుంటే, పిల్లలు ఇస్తే వాళ్ళని చూస్తుంటే ఏడ్చి క్షణం క్షణం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు నా పిల్లల్ని చూస్తే ఏడ్చే పరిస్థితులు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. వివాహం కాలేదని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే వివాహం అయితే, నా భర్తను చూస్తే తినవల్ల ఏడిపే, నా భార్యను చూస్తే దుఃఖమే అని ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో, శారా రూఢిగా చెప్తుంది, దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు. హల్లెలూయా. ఏ పరిస్థితిని బట్టి ఈరోజు నువ్వు కన్నీరు కాలుస్తున్నావో, ఎవరికి కనబడకుండా పైకి మాత్రమే మనుషుల ముందు నవ్వుకుంటూ తిరుగుతూ రహస్యంగా నువ్వు ఎంత ఏడుస్తూ ఉన్నావు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకు నాకు నవ్వు కలుగజేస్తానని. పుట్టింది మొదలుకొని శారాకి ఎన్ని సంవత్సరాల నవ్వు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు తల్లి? 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల మదన వేదన దుఃఖము పరిపూర్ణంగా దేవుడు ఒక్క రోజులో కొట్టేశాడు. హల్లెలూయా. ఆ దేవుడు దిగొచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, పరిపూర్ణంగా తనకున్న శాపగ్రస్తమైన జీవితం అంతా కొట్టివేసి, దుఃఖకరమైన జీవితం అంతా దాటింపచేసి, భయంకరమైన బలహీనమైన జీవితాన్ని దాటింపచేసి, అంత ఎండిపోయిన పరిస్థితిలో మృతమైన తన దేహంలో జీవాన్ని పోసి చిరునవ్వును అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఎంతగా నీ ఆశలు ఆవిరైపోయి నువ్వు జీవిస్తున్న బ్రతుకు భారంగా మారిపోయి, చచ్చిపోదామనుకున్నా కూడా చావు దరికి చేరకుండా నిన్ను మిట్టాడించే పరిస్థితిలో జీవింపచేసే ప్రతి ఒక్కరికి రోజు దేవుడు సెలవిస్తున్నాడు. శ్రమల వలయాల్లో మిట్టాడుతున్న నీ బ్రతుకుని దేవుడు ఉన్నాడని ఒక ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. సంపూర్ణంగా పరిపూర్ణంగా హృదయాలు తెలుస్తూ ఈ పూట దేని నిమిత్తం నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు, ఏది తట్టుకోలేక క్షణంలో చచ్చిపోవాలని ఆలోచన చేస్తున్నావు, మృతకరమైన జీవితంలో దేవుడు ఒక జీవాన్ని పోసాడు శారాకి. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎంతమైతే అంతమంది ఆయన కళ్ళ ముందు ఆయన పాదాల చెంత కార్చిన కన్నీరు నాట్యముగా మార్చుటకు దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. సర్వము కోల్పోయిన నీకు సమస్తాన్ని సమకూర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. పాడైపోయిన బ్రతుకులని బాగు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో కూడా తెలీదు. నా కళ్ళ ముందు బ్రతకడానికి వీలేదు, వెళ్ళి చచ్చిపోతే బాగుండని కోరుకున్న బ్రతుకులని కూడా దేవుడు నిలబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన సమర్థుడు మన మధ్యలో ఉన్నాడు. ఆత్మతో సత్యముతో హృదయాలు తెరుస్తూ పరిపూర్ణంగా, దయచేసి మీ అందరికీ చెప్తున్న, బండబారిన హృదయాల వల్ల ఎవరు ఉండడానికి వీలేదు. ఆత్మ దేవుడు ఈ రోజు ఒక బలమైన ఆత్మ కార్యాన్ని నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల, ఎంత దుఃఖంతో ఇన్ని సంవత్సరాలు ప్రయాణము కొనసాగిస్తున్నావో, ఈ మధ్యాహ్నపు వేళ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని దర్శించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను దర్శించుటకు ప్రత్యక్షంగా దేవుడు దిగొచ్చి అన్నాడు. హల్లెలూయా. ఆశలే ఆవిరైపోయినా,
జీవితం అంతా కూడా 90 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయి, భయంకరమైన నిందలు, అవమానాలు పరిపూర్ణంగా తన ఎదుట నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తి దూషిస్తున్న దూషణలకి ఎంతగా నలిగిపోయిందో, పిల్లలు లేరని ఏడ్చి 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 మృతంలోకి వెళ్ళిపోయిన తన దేహాన్నంట దేవుడు జీవాన్ని పోసి నవ్వును కలుగ చేశాడు. హల్లెలూయా! ఒక బలమైన మంచి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. హల్లెలూయా! విశాలకరమైన జీవితాన్ని నవ్వుగా మార్చే దేవుడు. హల్లెలూయా! పిల్లలు లేరని శారా అబ్రహాం ఏమి ఏడుస్తూ ఉంటే నవ్వు కలుగ చేశాడు. పిల్లలు ఉండి కూడా ఒక తండ్రికి 2 కుమారులు. ఆ 2 కుమారులలో పెద్ద కుమారుడు ఇంటి పట్టున ఉండి వ్యవసాయాన్ని చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు తండ్రి, పెద్ద కొడుకు తన కుటుంబం అంతా సంపాదించిన సంపాదన తీసుకొని జల్సాలు చేస్తూ ఉన్నాడు. భయంకరంగా విచ్చలవిడిగా తాగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, స్నేహితులతో ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. స్నేహితులైన ప్రపంచం జీవిస్తూ ఉన్నాడు. వారి కోసం ఏదైనా చేయడానికి వెనకాడట్లేదు ఒక కుమారుడు, చిన్న కుమారుడు. ఆ తండ్రికి పిల్లలు లేరన్న శోకము లేదు, తల్లికి పిల్లలు లేరని శోకము లేదు. దేవుడు అద్భుత రీతిగా 2 కుమారులని బహుమానంగా ఇచ్చాడు కుటుంబానికి. కానీ ఇక్కడ చూస్తే అబ్రాహాముకి 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు. వారికి పిల్లలు లేరని ఒక దిక్కు ఏడుస్తూ ఉన్నారు. పిల్లలు కలిగిన తండ్రి, 2 కుమారులు ఉన్నప్పటికీ ఒక కుమారుడు వ్యవసాయం చేస్తున్నాడు, కుమారుడు జల్సా చేస్తూ ఉన్నాడు. భయంకరంగా చిన్న కుమారుడు బ్రతుకును చూసి రొమ్ము కొట్టుకుంటూ అటు చచ్చిపోలేక ఇటు బ్రతకలేక 10 మందికి తన కుమారుడు గురించి మంచి సాక్ష్యము చెప్పుకోలేక, ఎవరు మనుషుల వల్ల ఎక్కడ తిరిగినా కూడా ప్రయోజనము లేని పరిస్థితిలో తన కళ్ళ ముందు ఎంతో మంది పిల్లలు లేక ఏడుస్తూ ఉంటే తనెంతో నాకు 2 కుమారులను ఇచ్చారని ఎంతో సంతోషంతో, ఆనందంతో యవన కాలము వరకు కూడా తన కష్టపడి చెమట వచ్చి తిని తినక సంపాదించి కుమారులిద్దరిని మంచి యవన కాలంలోకి వచ్చేదాకా పోషించాడు ఆ తండ్రి. కానీ యవన కాలంలోకి వచ్చిన ఓ చిన్న కుమారుడే చేస్తూ ఉన్నాడు. తల్లికి తండ్రికి దుఃఖముగా మారిపోయాడు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, గర్భఫలము లేకపోతే వివాహమైన ఒక తల్లిగా, ఒక తండ్రిగా స్త్రీ పురుషుడు వెంటనే వివాహమైన వెంటనే నాకు ఇది కావాలి, ఈ బిల్డింగ్ కట్టుకోవాలి, ఈ భవనాలు కట్టుకోవాలి, ఈ సంపద నేను సంపాదించాలి అనే కంటే ముందు వారు ఇరువురు కోరుకునేది ఏంటో తెలుసా? ఇరువురం కాస్త ముగ్గురం కావాలని కోరుకుంటారు. హల్లెలూయా! ఎందుకో తెలుసా? ప్రజలందరికీ చూపించే పూరి గుడిసెలో ఉన్నవాడు కూడా ధైర్యంగా, దర్జాగా, నీతిగా సంపాదించిన వచ్చే రోజుకు 100 రూపాయలైనా ప్రశాంతంగా తిని పడుకున్నాడు. అవునా కదా? భవనంలో నివసించేవాడు ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఉన్న పిల్లలు లేకపోతే భయంకరమైన వేదనతో పడుకుంటాడు. అవునంటారా? కానీ ఇక్కడ దేవుడు వివాహమైన తర్వాత ప్రతి ఒక్కరు కోరుకునేది 2 ముగ్గురుగా కావాలని కోరుకుంటారు. ఎంతగా ఆశపడతారు, ఎంతగా మదన పడతారు, ఎంతగా ఏడుస్తారు, ఎంతగా దేవుడు కనుగొనడంలో ప్రయాసపడతారు, దేవుని వైపుకి చేతులు ఎత్తుతారు. చాలా మంది పిల్లలు లేని వారు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా గుడులని, మాంత్రికులని, శక్తులని, ఎన్నో తాయిత్తులని, ఎన్నో మందులని తిరుగుతూ ఉన్నారు. కానీ దైవికమైన దేవుని కృప చేత ఆ తండ్రికి 2 కుమారులను అనుగ్రహించాడు. ఆ కుమారులను అనుగ్రహించిన ఆ తండ్రి ఈ రోజు ఏం చేస్తున్నాడో తెలుసా? తన బిడ్డల్ని కళ్ళ ఎదుట గుండా చూసుకుంటూ దుఃఖపడుతూ తిన్నది ఒంటికి పట్టట్లే,
సర్వాన్ని కోల్పోయి రిక్తుడుగా నిలబడ్డ ఆ కుమారుడి మీదకి ఏమొచ్చిందో తెలుసా? మదన పడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, దుఃఖములో మునిగిపోయిన ఆ శోకము తన కుమారుడి మీద పనిచేసింది. ఎక్కడున్న కుమారుడిని మళ్ళా తీసుకొచ్చి తండ్రి పాదాల చెంతకి దేవుడు తీసుకొచ్చేసి ఒక ఘనమైన మహిమకరమైన పండుగ జరిగే రోజుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దుఃఖముతో మునిగిపోయిన ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? అరణ్య రోదన వినబడుతున్న తండ్రి ఇంట్లో ఏం జరుగుతుంది? ఇక నా కుమారుడు వెళ్ళిపోయాడు, అసలు బ్రతికొస్తాడా, తిరిగి వస్తాడా, మరలా మాతో ఉంటాడా లేడా అని భయంకరంగా శోకములో మునిగిపోయిన ఆ ఇంటికి దేవుడు మహదానందాన్ని దేవుడు కలగచేశాడు. హల్లెలూయా. మహారాజుగా దేవుడు దిగొచ్చంట. ఇంటిలో మొత్తం కూడా ఆనందం పండుగ దినంగా చేశాడు. తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు? మళ్ళా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఎలా తిరిగి వచ్చాడు? వ్యసనాల కాడిని విడిచిపెట్టాడు. భయంకరంగా మోసపరిచే స్నేహితుల చెయ్యి వదిలేశాడు. లోకమే ఆనందమని తిరుగుతున్నా ఆ లోకాన్ని విడిచిపెట్టంట. వాటన్నిటిని వదిలిపెట్టి తన అడుగులు మరలా తండ్రి దగ్గరికి తిప్పాడు. హల్లెలూయా. ఎంత కన్నీటితో, ఎంత దుఃఖముతో, ఎంత కన్నీటితో, ఎంత దుఃఖముతో, ఎంత వేదనతో, ఎంత భయంకరమైన పరిస్థితిలో భయంకరంగా మునిగిపోయిన ఆ తండ్రికి దేవుడు చిరునవ్వు కలిగించాడు. ఈరోజు ఎవరైతే పిల్లల్ని చూస్తూ ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నేను ప్రకటిస్తున్న యేసయ్య విశ్వాసముతో నమ్మండి, అతి త్వరలో దేవుడు నీకు, నీ కుటుంబానికి నవ్వు కలుగ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ దేవుడి ద్వారా మాత్రమే నీ ఇంట్లోకి, నీ ఒంట్లోకి, నీ పిల్లల్లోకి, నీ పరిస్థితిలోకి నవ్వు కలగ చేయబడాలంటే దేవుడికే సాధ్యం. తప్పిపోయిన కుమారుని తీసుకొచ్చింది ఎవరు? మనుషులా? ఎంతమందిని పంపించాడంట తండ్రి? వెళ్ళండ్రా, వెతకండ్రా. ఈ రోజుల్లో ఎవరైనా తప్పిపోతే ఏం చేస్తాం? మొట్టమొదటిగా ఫోటో రిలీజ్ చేసేస్తాం. ఈ వ్యక్తి ఎక్కడ కనబడినా కింద ఏమిస్తారు? 50,000, 1,00,000, 10,000. ఎక్కడన్నా అకస్మాత్తుగా ఈ వ్యక్తి కనబడితే వెంటనే మాకు ఫోన్ చేయండి అని ఫోన్ నంబర్ ఇస్తాడు. ఆ తండ్రి ఎవరికి ఇచ్చాడంటారు ఫోన్ నంబర్? ఎవరికి ఫోటో వేసి పంపించాడు? ఏ మనుషుల్ని వెతకడానికి పంపించాడు? తప్పిపోయాడు ఒక కుమారుడు, వెళ్ళిపోయాడు. ఇంట్లోంచి సొమ్మంతా తీసుకొని, తనకు వచ్చే భాగమంతా తీసుకొని, ఆనందంతో, సంతోషంతో నా కొడుకులు తింటారు, సుఖపడతారు అని కష్టపడ్డ తండ్రి సంపాదించిన సంపాదన అంతా లాక్కొని వెళ్ళిపోయిన ఆ కొడుకుని ఎవరికి అప్పగిచ్చాడు? సృష్టికర్త చేతిలో పెట్టేశాడు. సృష్టికర్త పాదుల దగ్గరని పెట్టేశాడు. ఆ పరిశుద్ధుడు దుఃఖాన్ని నాట్యంగా మార్చేశాడు. హల్లెలూయా. సంపూర్ణంగా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఆ కుమారుడు అక్కడి నుంచి వస్తుంటేనంట తండ్రి చూసి పరుగెత్తుకొని పోయి ఎదుర్కొనంట మెడ మీద పడి ముద్దు పెట్టి ఏం చేస్తున్నాడు? ఘనముగా గొర్రెలను వధించంట విందు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ పరిస్థితి ప్రకటిస్తున్న యేసయ్య ప్రతి తండ్రికి కలుగ చేయబోతున్నాడు. హల్లెలూయా. పరిపూర్ణంగా పిల్లలంగా ఉన్న మనమే కానీ ఎవరం కూడా దయచేసి తల్లికి, తండ్రికి దుఃఖముగా మారకుందుముగాక. అది ఆత్మీయ తండ్రే కానీ, తల్లే కానీ, శారీరకమైన నిన్ను కన్న తల్లి, తండ్రే కానీ దుఃఖముగా మార్చబడకుందుముగాక. హల్లెలూయా. పరిపూర్ణంగా మనల్ని బట్టి తల్లిదండ్రులు ఆనందించాలి, సంతోషించాలి, పండుగ జరుపుకోవాలి. పరిపూర్ణంగా ఏమి సంపాదించినా సంపాదించకపోయినా నిన్ను బట్టి, నీ గుణ లక్షణాలను బట్టి, నీ భక్తిని బట్టి, నీ వినయ విధేయతలను బట్టి, నీ మర్యాదను బట్టి, నీ ఆతిథ్యాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ సావాసాన్ని బట్టి, నీవు చేస్తున్న ప్రతి పని విషయంలో, సంపాదించే సంపాదన విషయంలో, నువ్వు మాట్లాడే మాట విషయంలో, నువ్వు పెట్టే విషయంలో, నువ్వు కలిగి చేసే విషయంలో, ప్రతి దాంట్లో నీ తండ్రి సంతోషించే విధముగా నీవు జీవించాలి. నిర్గమకాండము 20వ అధ్యాయం
12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. చాలా మంది కోరుకుంటారు, ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, మంచి స్టేజ్లో నేను ఉండాలి. అందరికీ ఎప్పుడు తీర్మానం తీసుకుంటారు? ఒక వ్యక్తి ఏ వయసులో తీర్మానం తీసుకుంటారు? ఇవన్నీ తెచ్చుకోవాలి, ఇవన్నీ సంపాదించాలని ఏ వయసులో తీసుకుంటారు? ఏ దశలో తీసుకుంటారు? యవ్వన దశలో. అవునా కదా? యవ్వన దశలో ఏ కోరికలు కోరుకుంటారు? నేను మంచి ఉద్యోగం సంపాదించాలి, నేను మంచి పెళ్లి చేసుకోవాలి, నేను మంచి ఇల్లు కట్టాలి, బండి కొనుక్కోవాలి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అని యవ్వన దశలో అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. అదంతా జరగాలంటే ఏం చేయాలి? నేను మంచిగా చాలా సంవత్సరాలు జీవించాలి, అన్నీ అనుభవించాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారా? కోరుకోరా? అదంతా జరగాలంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. హల్లెలూయా. తల్లిని తండ్రిని సన్మానించే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఘనముగా దేవుడు మారుస్తాడు, ఉన్నతముగా దేవుడు నిలబెడతాడు, పరిపూర్ణంగా దేవుడు హెచ్చిస్తాడు, పరిపూర్ణంగా బలపరుస్తాడు, ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు, విజయాన్ని ప్రతి విషయంలో దేవుడు గొప్ప విజయాన్ని ఆ వ్యక్తికి దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. తండ్రిని తల్లిని సన్మానించకుండా దీర్ఘాయుష్మంతుడుగా నేను ఉండాలి, అన్ని సాధించాలి అనుకుంటే కనుక ఏది మన జీవితంలో నెరవేరదు. విజయమే రాదు. ఇక్కడ శారా నాకు దేవుడు నవ్వు కలుగచేశాడు అంటుంది. మనుషులు నవ్వు కలుగచేశాడు అనట్లేదు, దేవుడు నాకు నవ్వును కలుగచేశాడు అంటుంది. హల్లెలూయా. ఆ దేవుడు నవ్వు ఎలాంటి నవ్వు కలుగచేశాడు? ఇక మొత్తం పూర్తిగా కూడా ఎవ్వరికి అవకాశం ఇయ్యనటువంటి ఒక కృపా కుటుంబం మీదకి దిగొచ్చింది. ఇక ఎక్కడ కూడా ఆ విషయంలో ఎటువంటి నింద, అవమానం, ఎటువంటి పరిపూర్ణమైన పరిస్థితులు మళ్ళా కలగ చేయకుంటున్నట్లు మృతం ముడుచుకుపోయిన తన గర్భాన్ని దేవుడు తెరిచేశాడు. హల్లెలూయా. ఆయన మూసింది ఎవ్వరు తెరిచే తరం లేదు. ఆయన తెరిస్తే మూసేవారు కూడా ఉన్నారా? నోవాహు ఓడకి దేవుడు ఏం చేశాడు? నోవాహు ఓడని దేవుడు మూసేశాడు. నోవాహు ఏమని పెద్ద తాళం కప్ప తీసుకొచ్చేసి తాళం చేతులు జోబులో వేసుకున్నాడా? ఎవరేశారు? నోవాహు ఓడకి తాళం ఎవరేశారు? దేవుడు వేసాయ్యా, నీ ఇల్లు జాగ్రత్త, నీ ఓడలో ఉన్న పిల్లలు జాగ్రత్త, భార్య జాగ్రత్త, ఈ కుటుంబంలో ఉన్న మీరు నివాసం చేస్తున్న ఈ ఓడలో ఉన్న పక్షులే కానీ, జంతువులే కానీ, జీవరాశులే కానీ అన్ని జాగ్రత్త, వీటన్నిటిని చూసుకో. నీకు ఒకవేళ ఈ లోపట్లో ఉన్న వీళ్ళందరూ ఒకవేళ విసిగించి వేసారి నీకు చికాకు తెప్పిస్తే తాళం తీసి బయటికి రా అన్నాడా? కాసేపు ప్రశాంతంగా గాలి పీల్చుకున్నాడా? ఏమన్నాడు? ఓడ తలుపులు వేసి బిగిచ్చేసి ఆయన ఎప్పుడు తెరవాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు మూసేయాలో కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆయన ఓడలోకి వాళ్ళందరినీ పంపించి ఓడ తలుపు వేసంట వారిని లోపల పెట్టి తాళం వేసి ఆయన చేతిలోనే ఉంది. తర్వాత ఎంతమంది వ్యక్తులు వచ్చి నోవాహు ఓడ తలుపు తెరువని ఎంతమంది కొట్టినా కూడా తెరుచుకుందా? తన బంధువులు వచ్చుంటారు, తన స్నేహితులు వచ్చుంటారు, చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చుంటారు, తనకు ఆప్యాయంగా కొంతమందిని ప్రేమించేవారు భూమి మీద ఉన్న వాళ్ళందరూ వచ్చి నోవాహు ఓడ తలుపులు తెరువు, మేము కూడా నీతో పాటు లోపలికి వస్తాము, మేము కూడా నీతో పాటు ఉంటాము, మేము కూడా నీతో పాటు జీవిస్తాము, నువ్వు ఎన్ని రోజులు ఓడలో ఉండమంటే అన్ని రోజులు ఉంటాము, నువ్వు ఏది పడితే అది తింటాము, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాము, ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాటను ధృవీకరించేసాం, లెక్క చేయకుండా ఉన్నాం, మేము పెడచవల
ఎదుట నిలబడి ఏడ్చాడే ఏడవలేరా? ఏడ్చాడు. ప్రతి ఒక్కరు వచ్చేసి నోవాహుతో అంటున్నారయ్యా, ఓడ తలుపులు తెరవయ్యా, ఇన్ని రోజులు నీ మాట వినలేదయ్యా, నువ్వు చెప్పిన మంచి వాక్యాన్ని వినలేదు, నువ్వు చెబుతున్న దేవుని గురించి పట్టించుకోలేదు. ఓడ కడుతున్నాను, ఓడలోకి భూప్రపంచం అంతా మునిగిపోతుంది, జల ప్రళయం వస్తుంది, ఆ దేవుడు సాక్షాత్తు నాతో మాట్లాడాడని నువ్వు చెప్తే నీ దేవుడి గురించి నేను పట్టించుకోలేదయ్యా, కానీ ఇప్పటి నుంచి నేను నీ మాట వింటానయ్యా, ఒక్కసారి తలుపు తెరవ, ఓడ తలుపు తెరవ నోవాహు అని ఎంత ఏడ్చినా కూడా ఆ తలుపు నోవాహు వేయలేదు తెరవడానికి, నోవాహు దగ్గర లేదు తాళం తీయడానికి. గోడున ఓడ పక్కన నిలబడి ఏడుస్తున్న వారి దుఃఖాన్ని నాట్యముగా మార్చే రోజు ముగిసిపోయింది. చేజారిపోయింది. కొంతమంది ఏడుస్తేనంట, షారా ఏడుస్తేనంట దుఃఖము నాట్యంగా మార్చాడు. నోవాహు ఓడ ఎదుట నిలబడి డోరు కొడుతూ ఏమంటున్నారయ్యా, రొమ్ములు బాదుకొని ఏడుస్తున్నారు. అక్కడ ఏడుస్తున్నారు కొంతమంది. మా దుఃఖం నాట్యంగా మార్చబడాలంటే ఆ ఓడలోకి వెళ్ళిపోవాలి. దేవుడు దొరికే కాలంలోనేనంటే గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఆ దేవుడు ఒక్కసారి ఒకానొక దినాన నీకు హెచ్చరించి, ఆ ఒకానొక దినాన నీకు చెప్పి మందలించి జాగ్రత్తలు చెప్పాయా, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలాంటివి చెయ్యకూడదు, ఇలాంటి మార్గంలో పోవద్దు, ఇలాంటి స్నేహితులతో నువ్వు సావాసం కలిగి ఉండకూడదు, ఇలాంటివి తినకూడదు, తాగకూడదు, తిరగకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, నువ్వు అసలు ఇలా మర్యాద లేకుండా మాట్లాడకూడదు, ఇలాంటి వస్తువులు నీ కుటుంబంలోకి తేవద్దు, విచ్చలవిడిగా డబ్బుని ఖర్చు పెట్టొద్దు, ప్రార్థన చేసుకోకుండా ఉండమాకండయ్యా, ఆయన ఇచ్చిన జీవవాక్కుని చదవకుండా ఉండమాకండయ్యా, ఆదివారపు విశ్రాంతి దినాన ఆయన మందిర ఆవరణంలో గడపకుండా బయట తిరగమాకండయ్యా, దైవ సేవకులతో సావాసం కలిగి ప్రతి కూడికలను పాలు పొందుట నీ క్షేమమయ్యా, నీవు నీ కుటుంబము క్షేమంగా సంక్షేమంగా ఉండాలంటే దైవ భయం కలిగి ఆయన ఆజ్ఞల్ని పాటించాలయ్యా. బల్లారాధనకి దూరంగా ఉండమాకండి. ప్రతి నిత్యం ఆయన మీద ఆధారపడుతూ ఆయన్ని గణపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ నిత్యమైన వైపుకి చేతులెత్తి మనుషుల నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఘనముగా మహిమకరంగా బలంగా విశ్వాసాన్ని స్థిరపరచుకొని విశ్వాసంలోంచి బయటికి వెళ్ళమాకండయ్యా అని ఎన్నో మంచి మాటలనన్నిటి కూడా నోవాహు ప్రజలందరికీ ప్రకటిస్తుంటే హేళన చేశారంట. దురద చెవుల వలె దులిపేసుకున్నారంట, తృణీకరించారు. నోవాహు చేసి ఏం చేస్తున్నారు? పరిహాసం ఆడుతున్నారు, ధిక్కరించారు. ప్రార్థన చేయకపోతే మేము చచ్చిపోతామా? వాక్యం చదవకపోతే మేము మంచి మార్గంలో నడవలేమా? మందిరానికి ఆదివారం ఆరాధనకి రాకపోతే ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతామా అని ఎవరైతే అజ్ఞానంగా ఆలోచన చేసిన ప్రతి ఒక్క వ్యక్తి నోవాహు ఓడని దేవుడు పిగిచిన ఆ ఓడ ముందు నిలబడి కన్నీరు ఏరులై పారేంత విధంగా విలపిస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు, రొమ్ములు బాదుకుంటున్నారు, తమకిచ్చిన కుటుంబాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో మునిగిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు జలప్రలయంలో కొట్టుకొని పోతున్నారు. సగభాగముగా నిలబడిన సాగరిగా నిలబడిన భార్య కళ్ళ ముందు మునిగిపోతోంది. తోడుగా అన్ని సంపాదించి కుటుంబాన్ని పోషించే భర్త కళ్ళ ముందు శవమై కుప్పకూలిపోతున్నాడు. అరణ్య రోదన నోవాహు ఓడ ముందు వినబడింది. ఆ ఓడ ముందు దుఃఖం నాట్యంగా మార్చబడిందా? ఎలా పడితే అలా ఉంటే దేవుని ధిక్కరించి, దేవుని దూషించి, దేవుని ప్రక్కన పెట్టి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే వారి దుఃఖాన్ని నాట్యముగా మార్చడు దేవుడు. నా దేవుడు ప్రకటిస్తున్న యేసయ్య ఏ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడు? నీతిగా, న్యాయంగా, యథార్థముగా, నమ్మకముగా, దేవుని యందు
పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వారికి నీకు అనుగ్రహించిన గర్భంగా, ఆ గర్భంలోంచి వచ్చిన ఒక తల్లి తండ్రిని సన్మానిస్తూ దీర్ఘాయుషవంతుడుగా జీవిస్తూ ఇరుగు పొరుగు వారిని ఎవరిని కూడా బాధపరచకుండా, దుఃఖపరచకుండా, ఎవరికి వేదనకరంగా ఉండకుండా, కీడుకరంగా మార్చబడకుండా, ఎందుకు ఈ వ్యక్తి బ్రతుకుతున్నాడు, ఎందుకు ఈ వ్యక్తి నా ఇంట్లో జీవిస్తున్నాడు, ఈ వ్యక్తి వల్ల ఏ లాభం కూడా లేదు అని ప్రయోజనం లేని బ్రతుకు జీవించకుండా, ఎవరైతే ఆయన వైపుకి చేతులైతే ఆయన మీద ఆధారపడి, ఆయన మీద మక్కువ చూపి, విశ్వసించి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మ పూర్ణులై జీవిస్తారో వారిని దేవుడు దుఃఖము నాట్యముగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని ఊరేగిస్తాడు, ఆ కుటుంబాన్ని ఘనముగా నిలబెడతాడు. శారా కుటుంబం ఏమైపోయింది? శారా కుటుంబానికి ఏమీ లేదు. బయటికి రాని పిలిచాడు దేవుడు. వచ్చేటప్పుడు తన చేతిలో ఏది లేదు, ఒక చిరునవ్వు లేదు, ఆందోళన. ఎక్కడికి వెళ్ళిపోతామో తెలీదు, ఎక్కడ ఉండమంటాడో తెలీదు, ఎక్కడ మాకు విజయాన్ని ఇస్తాడో తెలీదు, ఏ ప్రాంతంలో మమ్మల్ని స్థిరపరుస్తాడో కూడా తెలీదు. బయలుదేరాడు. ఏమీ లేని ఆ పరిస్థితిలో, ఏమీ లేనని భయపడుతున్న ఆ పరిస్థితిలో, పిల్లలు కూడా లేరు. కనీసం పిల్లల్ని చూసుకుంటూ ఆనందించి సంతోషించి జీవితాన్ని గడుపుదామన్న ఇంట్లో ఇద్దరే. బయట చూస్తే అందరు పరిచారకులు, బయట చూస్తే అన్ని దాసులు వాళ్ళందరితో నిండిపోయింది. కానీ సొంతంగా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు కనబడట్లేదు. ఏమీ లేని దుఃఖంతో నిండిపోయిన, మునిగిపోయిన ఆ కుటుంబంలో ఒక విందుని దేవుడు కలగచేశాడు. హల్లెలూయా. పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు, సంపూర్ణంగా పరిపూర్ణంగా మహాగణుడు, మహోన్నతుడు, ఆనందమే పరమానందమే అనే పరిపూర్ణంగా ఆ మహోన్నతుడు చిరునవ్వును కలగచేశాడు. దైవికమైన దేవుని ఆరాధిస్తూ ఆనందిస్తూ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించిన ఇంట్లో విందు జరుగుతుంది. ఎంత చెప్పినా కూడా మాట వినని వారి ఇంట్లో ఏం జరుగుతుంది? అరణ్య రోదన. నోవాహు ఓడ తలుపు తెరవయ్యా. ఒకానొక దినాన నేను నీతో పాటు కూర్చొని బయట మాట్లాడాను కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడిని అడగవా? ఒక్కసారి అయ్యా మీరెంత ఏడ్చినా కూడా తాళం చేతులు నా దగ్గర లేదయ్యా నోవాహు లోపల నుంచి అంటుంటే ప్రజలు ఏమంటున్నారో తెలుసా? తన రక్త సంబంధికులు ఏమంటున్నారో తెలుసా? ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్నేహితులు, బంధువులు ఏమంటున్నారో తెలుసా? అయ్యా నీ దేవుణ్ణి ఒక్కసారి అడగవా తలుపు తెరవమని? నీ మాట వింటానని చెప్పవా? నీ దేవుడి దగ్గరకు వస్తామని చెప్పవా? మేము కూడా రక్షణ తీసుకుంటామని దేవుడితో చెప్పవా? మేము కూడా ప్రతి ఆదివారం మందిర ఆవరణంలో నివాసం చేస్తామని ఒక్కసారి మీ దేవుడితో అడగవా? నా పిల్లల్ని కాపాడమని అడగవా? నా భార్యను కాపాడమని అడగవా? అని అరణ్య రోదన చేసే వారి చెయ్యిని దేవుడు విడిచిపెట్టేశాడు. అక్కడ ఏ పరిస్థితిలోనైనా దేవుడు నాకుంటాడు, నాకు ఖచ్చితంగా నా కన్నీరు చూస్తాడు. నేను ప్రార్థన చేయకపోయినా నా కుటుంబం ఫలిస్తుంది. వాక్యం చదవకపోయినా నా బిడ్డలు ప్రయోజకులు అవుతారు. రక్షణ తీసుకోకపోతే పోయింట్ లేక నా భర్త బాగా సంపాదించి మూట తీసుకొచ్చి పెడుతున్నాడు. నేను అందరి ముందు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఒక ఘనముగా నా రక్త సంబంధికుల మధ్య నా కుటుంబం ఒక బలమైన ఉన్నతమైన మంచి సాక్ష్యంగా నిలబెడుతుంది అనుకోని కనుక నువ్వు ఏడిస్తే ఆ కన్నీరు నాట్యముగా మార్చబడదు. ఎందులోనైనా ఆయన ఉంటేనే ఫలం. ఆయన కలగ చేసుకుంటేనే ఆనందం. ఆయన లేకుండా నువ్వేం చేసిన అరణ్య రోదన. హల్లెలూయా. భయంకరమైన రోదనకు అప్పగించబడతావు. భయంకరమైన వేదనలో మునిగిపోతావు. నోవాహు ఇంట్లో లోపట నోవాహుకి ఏం కలిగిందో తెలుసా? పరమానందమే. ఆనందమే పరమానందమే. నోవాహు ఇంట్లో లోపట రక్షణ ఓడలు ఏం జరుగుతుంది? దేవుని ఆనందిస్తూ, గణపరుస్తూ, స్తుతిస్తూ ఆయనకి ఇచ్చిన గర్భఫలం ఇచ్చిన ముగ్గురు
ముగ్గురా నలుగురా? మాట్లాడాలి అందరు కూడా. నోవాహు కుటుంబం ఎంతమంది మొత్తం? 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య, భర్త, మొత్తం ఎంతమంది? 8 మంది పరమానందంలో మునిగిపోయారు. నోవాహు ఓడల లోపల ఏమైపోతుంది? ఆనందముతో దేవుని స్తుతిస్తున్నారు, ఆనందముతో దేవుని గణపరుస్తున్నారు, ఆనందముతో దేవునికి స్తోత్రార్పణలు చెల్లిస్తున్నాడు, పరమానందముతో దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు, పరమానందముతో దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ స్తుతిస్తూ దేవుని ఆరాధన చేస్తూ సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి బలముగా పనిచేయడానికంట ఆ పరిశుద్ధుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ రక్షణ ఓడలో కంట చిరునవ్వుని కలుగ చేశాడు. అసలు పాత భయంకరమైన జల ప్రళయములో మునిగిపోయే దుఃఖకరమైన జీవితంలో నుంచి దేవుడు నోవాహు కుటుంబాన్ని ఎందులోకి తీసుకొచ్చాడు? ఎందులోకి తీసుకొచ్చాడు? పరమానందంలోకి తీసుకొచ్చాడు. పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఎవరైతే దేవునికి యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చివరి వచనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక కుటుంబానికి చిరునవ్వును కలగ చేయాలన్నా, ఒక కుటుంబాన్ని పరిపూర్ణంగా నిలబెట్టాలన్నా, ఒక కుటుంబాన్ని దుఃఖాన్ని దాటించాలన్నా, నింద దాటించాలన్నా, శ్రమలు దాటించాలన్నా, వేదన దాటించాలన్నా, భయంకరమైన పరిస్థితి దాటింప చేయబడాలన్నా, ఎండిపోయిన ఎడారి లాంటి జీవితాలని దేవుడు ఒక జీవజల ఊటగా మార్చబడాలన్నా ఏకైక సృష్టికర్తకు మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? దేవుడు మాట్లాడుతున్న మాట అర్థమవుతుందా? చెప్పండి అమ్మా, అర్థమవుతుందా? మరి ఎందుకంత నీరసంగా కూర్చున్నారు? దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ఎందుకు ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆ ఘనమైన దేవుడు అరణ్య రోదన్ని దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. మన పరిస్థితులను మార్చేది మన కళ్ళ ఎదుట నోవాహు కుటుంబం ఉంది, శారా కుటుంబం ఉంది. నోవాహు ఓడ ముందు నిలబడ్డ దేవుణ్ణి తృణీకరించిన ప్రజలు ఉన్నారు అక్కడ. వాళ్ళంతా ఎలాంటి ప్రజలు? వాక్యాన్ని ధిక్కరించిన ప్రజలు. సువార్త చెప్పకుండా, దేవుడి గురించి తెలియకుండా ఉత్తి పున్నాన దేవుడు జల ప్రళయంలో ఎవరిని ముంచెయ్యడు, ఎవరిని చంపేయడు, కూడా చచ్చిపోరు. యేసయ్య అంటే ఎవరో నాకు తెలీదు అన్న వాళ్ళు ఎవరు లేరు, ఉన్నారా? ఎందుకంటే ఆయన ముందు, ఆయన తర్వాతే మనందరం. హల్లెలూయా. ఆయన ముందు, ఆయన చేతులతో చేయబడ్డ మనకి దేవుడు తెలియకపోవడం ఏంటి? ప్రజలందరికీ యేసయ్య తెలియకపోవడం ఏంటి? కానీ ప్రజలందరూ నోవాహు ఓడ ముందు ఏం చేస్తున్నారో తెలుసా? అరణ్య రోదని ఏడుపు వినబడుతుంది, భూమి కంపించిపోతుంది, భయంకరంగా ఆకాశం తాండమాడుతుంది జలప్రలయంతో. ఆ ఏడుపు, ఆ ఘోష దేవుని చెవులో వచ్చిందంటారా? దేవుని చెవులో వచ్చిందా? వెళ్ళలే. దేవుడి చెవులోకి చచ్చితే ఎప్పుడు బ్రతికే వాళ్ళే. కొంతమంది అరణ్య రోదనకి దేవుడికి వినబడదంటే కారణం ఏంటి? వాళ్ళు చెయ్యి వదిలిపెట్టేసి ఎప్పుడు దేవుని మర్చిపోయి, దేవుని విడిచిపెట్టి, దేవుని సావాసంలో లేకుండా, ప్రార్థనలో లేకుండా, వాక్యములో లేకుండా, పచ్చని ఒలివ మొక్కల వలె నాటబడకుండా, నీటి యోరున ఎడ్డున నాటబడే వారిగా ఉండకుండా, ఫలించే చెట్టుగా లేకుండా సావాసానికి దూరం అయిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు, మందిరానికి దూరం అయిపోయారు, ప్రార్థనకి దూరం అయిపోయారు, వాక్యానికి దూరం అయిపోయారు, పల్లారాధనకి దూరం అయిపోయారు, రక్షణకి దూరం అయిపోయారు, మంచి మార్గానికి దూరం అయిపోయారు, సత్యానికి దూరం అయిపోయారు, విశ్వాసానికి దూరం అయిపోయారు. దేవుని పేడ చెవిన పెట్టి దురద చెవులు కలిగిన వారి వలె జీవిస్తున్న ప్రజలందరి మొర దేవుడి దగ్గరికి
వాక్యాన్ని వింటూనే దైవ సేవకుని ఎదుట నిలబడి నీవే పరిశుద్ధుడివా, నీతోటే దేవుడు మాట్లాడతాడా, నీవే కానాన్లోకి వెళ్ళిపోతావా? నేను నాతో పాటు నా సమూహము కూడా నాతో కూడా దేవుడు మాట్లాడతాడని ఎదురు తిరిగారు కొంతమంది కోరాకు. వారందరినీ అరణ్య రోదన దేవుడు విన్నాడా? భూమి రెండుగా చీలిపోయి అందులో పడిపోయారు. మరలా వాళ్ళెవరు అన్యులా? వాళ్ళెవరు దేవుని ఎరిగిన ప్రజల? సాక్షాత్ ఒక బలమైన నమ్మకమైన మంచి నాయకుని చేతిని కింద ఉన్న సంఘం. ఎవరాలు? సంఘం. ఏమైపోయారు? భూమి చీల్చి రెండుగా చీల్చబడి అందులో పడిపోయింది. గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాట విననొల్లని ప్రజలు. వారి అరణ్య రోదన క్షేమకరమేనా? వారి దుఃఖము నాట్యంగా మార్చబడిందా? నోవాహు ఓడ ముందున్న ఎంతమంది ప్రజలు వాక్యం విత్తబడింది ధారాళంగా. నోవాహు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళాడు, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రతి ఒక్క వ్యక్తిని, అయ్యా ప్రమాదం రాబోతుంది అయ్యా, మీరు రండి, మనందరం కలిసి ఒక ఓడ కడదాం, మనందరం రక్షించబడదాం, మనందరం రక్షణ మార్గంలోకి వెళ్ళిపోదాం. దేవుడంట జలప్రలయాన్ని రప్పిస్తున్నాడు, భయంకరమైన భూకంపం రాబోతుంది. నీవు నీ కుటుంబం ఎంత సంపాదించిన ఈ సంపాదన అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. దీనివల్ల నీకే ప్రయోజనం లేదు, ప్రాణం కాపాడుకోలేవు, రక్షించుకోలేవయ్యా. వినండి అయ్యా, నా దేవుడు నాతో మాట్లాడాడయ్యా, ఆ సృష్టికర్త వచ్చాడయ్యా, ఆ సృష్టికర్త నన్ను ఓడను కట్టమన్నాడయ్యా. మనంతా బ్రతకాలంటే, మనందరం క్షేమంగా ఉండాలంటే, నీ పిల్ల పాపలందరూ నీ కళ్ళ ముందు బ్రతికి మంచి జీవించి ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే మనందరం కలిసి ఒక పని చేద్దాం రండి అని అంటే వాళ్ళందరూ ఏం చేశారు? వినకపోవడం కాస్త దైవికమైన దేవుని ఆత్మ పిలుపు కలిగి నిలబడి ప్రకటిస్తున్న వ్యక్తిని దూషించారు. దైవ సేవకులు చెప్పే ప్రతి మాట ఏ వ్యక్తి అయితే ఎదురు తిరుగుతారో, దూషిస్తారో, నిందిస్తారో, పరిహాసం ఆడతారో లోపల నవ్వుకుంటారు. అక్కడ శారా ఏం చేసింది? నీకు ఈ నాటికి వచ్చే సంవత్సరానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడని దేవుడు చెప్తే గుడారం లోపటుండి లోపల ఏం చేసుకున్నట్టమే నవ్వుకుంది. ఆ నవ్వింది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. లోపల దైవ సేవకుల గురించి నువ్వు నవ్వినా, పరిహాసమాడినా, చులకనగా చూసినా, అసహించుకొని ఒక వేరే రకమైన ఆలోచనలతో నువ్వు ఉన్న సృష్టికర్త చూస్తాడు. జాగ్రత్త. ప్రజలందరూ ధిక్కరించింది, పరిహాసమాడింది, చీకొట్టింది. నోవాహుకు చేసిన ఎదురైన ప్రతి విధమైన దేవుడు చూశాడు. వాళ్ళ అరణ్య రోదన కాదు కదా, ఏడుపు కాదు కదా, భయంకరంగా ప్రతిమలాడుకు కూడా కనికరము దిగి రాలేదు. హల్లెలూయా. కనికరం దిగి రాలేదు. కానీ నోవాహు ఓడలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఆనందకరమైన పరిస్థితి తాటవాడుతుంది. పాడు. పరిపూర్ణంగా నోవాహు ఓడలో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఆనందమే పరమానందమే, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, నోవాహు భార్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ ఏకీభవించుదాం. ఆనందమే పరమానందమే, నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధనా. ఆనందమే పరమానందమే, యేసయ్యా యేసయ్యా. ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా. ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలరక నడిపించెను,
మాకు జీవమై ఉన్న దేవుడవు నువ్వు, మాకు స్నేహమై ఉన్న దేవుడవు నువ్వు, మా తోడుగా ఉండి మమ్మల్ని సంరక్షించే నాయకుడిగా ఉన్న దేవుడు. మా ఆనందము పరమానందము నీవే అని 8 మంది వాడ లోపల స్తుతి ఆరాధన చేస్తున్నారు. వారి దుఃఖమంతా పరిపూర్ణంగా నాట్యముగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళెవరు? దేవుని మార్గములో ఉన్న వాళ్ళు. ప్రజలంతా కూడా, నరులంతా భూలోకంలో చెడిపోయారు. కానీ ఆ కుటుంబం ఏమైపోయింది? పరమానందంలో మునిగిపోయింది. హల్లెలూయా. అలాంటి పరిస్థితి నోవా కుటుంబానికి వచ్చిన పరిస్థితి నీకు నాకు రావాలంటే ఆయన మార్గాన్ని ఎక్కడ కూడా తొలగిపోవడానికి వీల్లేదు. ఆయన వాక్కుని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆయన ఇచ్చిన ఒక సంఘాన్ని, సేవకులని సహవాసం నుంచి వేరుపడడానికి వీల్లేదు. హల్లెలూయా. దుఃఖాలన్నీ నాట్యంగా మార్చబడి ఒక పరమానందాన్ని కలుగజేసే పరిస్థితి ప్రతి కుటుంబంలో కలగాలంటే సంఘములో నాటబడాలి. సేవకుని దగ్గర ఖచ్చితంగా సహవాసములో ఉండాలి. పరిపూర్ణంగా ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతముగా దేవుడు చిరునవ్వును కలగజేస్తాడు. హల్లెలూయా. శారా భర్త ఎక్కడున్నారు? పరమ నాయకుడి చేతి కింద ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఆ నడిపింపులో ఉన్నారు, ఆ బోధలో కట్టబడ్డారు, ఆ సహవాసములో ఉన్నారు. కాబట్టి వారి నింద తొలగించబడింది, అవమానం కొట్టివేయబడింది, మృతములో దేవుడు జీవాన్ని పోశాడు. అసలు ఆ ఇంట్లో విందు జరిగే పరిస్థితులే లేవు. ప్రతి ఇంట్లో విందు జరగాలంటే ఏంటిది? మంచి శుభకార్యాలు జరగాలంటే ఖచ్చితంగా అందరూ కలిసి కుటుంబంగా ఉంటేనే శుభకార్యాలు జరుగుతాయి. అవునా కదా? ఆ కుటుంబంలో శుభకార్యాలు జరిగే పరిస్థితులు లేక పాలు విడిచిన దినాన దేవుడు ఏం చేశాడంటే అక్కడ వాళ్ళకి ఒక విందుశాలగా మార్చేశాడు ఆ ఇంటిని. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృప నీకు నాకు కలగాలంటే దేవుని నుంచి వేరు పారకుండా దేవునిలో అంటు కట్టబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సంతోషం కోసం ఎన్ని కోట్లు కుమ్మరించినా ఎక్కడ దొరుకుతుందా? నీ మైండ్ రిలీఫ్ కోసం ఒక్క కప్పు ఛాయ్ తాగితే చాలు రిలీఫ్ అయిద్దని పరిగెత్తుతావు. హోటళ్ళలో పరిగెత్తుతావు, స్టవ్ దగ్గరికి పరిగెత్తుతావు, మందులు తెచ్చుకుంటావు. అవునా కదా? కానీ సంతోషం ఎక్కడా లేదు, ఎక్కడా దొరకదు, ఎవరిలో లేదు. నేను ప్రకటిస్తున్న యేసయ్యలో మాత్రమే ఉంది. హల్లెలూయా. నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఒక సంతోషం, ఆనందాన్ని, దుఃఖము నాట్యంగా మార్చే పరిస్థితిని, మానలాంటి జీవితాలు మధురంగా మార్చబడే పరిస్థితి, భయంకరమైన నిందలు, అవమానాలు ఒక పూదండగా మార్చే పరిస్థితి, ఘనమైన విందుశాలగా నీ ఇంటిని, నీ కుటుంబాన్ని చేయగలిగే పరిస్థితి సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుని చేతిలోనే ఉంది. హల్లెలూయా. ఆ ప్రజలందరంట నోవాహు ఓడ ముందు దుఃఖములో మునిగిపోయారు, శోకములో మునిగిపోయారు. చివరికి ఏమైపోయారు? శవాలుగా మారిపోయారు. ఎలా మారిపోయారు? మంచి యవన కాలంలో ఉన్న వాళ్ళు సైతం ఏమనుకుంటారు? నాకు బలం ఉంది, ఉడుకు రక్తం ఉంది, నేను ఇంకా చాలా సంవత్సరాలు జీవిస్తా, నాకు చాలా కోరికలు ఉన్నాయి, చాలా సంపాదించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, నా పిల్లల్ని స్కూల్లో వేయాలి, నా పిల్లలకి మంచి తల్లిదండ్రులుగా నేను మార్చబడాలి, నేను ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, సుఖపడాలి, సంతోషించాలని ఒక యవన కాలంలో యువతరం అంతా నోవాహు ఓడ ముందు ఉన్న జనాంగాలంతా ఆశలు, కోరికలు కలిగిన జనాంగాలే. వారి కోరికల ఆశలు తీర్చబడ్డాయా? ఉప్ప కూలిపై శవంగా మారిపోయారు. ఎవరమైనా సరే, ఎంతటి వ్యక్తివైనా సరే, ఇప్పుడు పుట్టిన పిల్లవైనా సరే, చావుకు సిద్ధంగా ఉన్న వ్యక్తివైనా సరే, బలము శక్తి కలిగి యవన దశలో పరిగెత్తుతున్న వ్యక్తివైనా సరే, ప్రకటిస్తున్న యేసయ్యని దాటిపోతే క్షేమము కాదు. నీకు, నీ కుటుంబానికి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించలేవు, దీర్ఘాయుష్మంతులుగా బ్రతకలేవు, ఏది సాధించలేం, ఏది పొందుకోలేం. ఆ సృష్టికర్త పుట్టించిన ఆ యేసయ్య చేతిలోనే నీ చరిత్ర మొత్తం దాగి ఉంది. హల్లెలూయా.
వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? మనకి ఏది కావాలన్నా, మనం ఏది అనుభవించాలన్నా, మంచి మార్గంలో ఎలా నడవాలన్నా, మంచి సాక్ష్యం సంపాదించుకోవాలన్నా, ఉన్నతమైనవి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన వేలలతో మనం జీవితాన్ని కొనసాగించబడాలంటే ఆయన నోటి నుంచి సెలవు రావాలి. హల్లెలూయా. శారాకి 90 సంవత్సరాల తర్వాత సెలవు వచ్చింది. నోవాహు కుటుంబానికి ప్రజలందరూ చెడిపోయి భయంకరంగా దేవుడి నుంచి దూరం అయిపోయి భూలోకం అంతా కూడా వారి మార్గాలు వాళ్ళే చెరిపేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నోవాహు కుటుంబానికి ఒక రక్షణ ఓడను సిద్ధపరిచాడు. ఈరోజు నువ్వు నేను వింటున్న మన బంధనం కూడా ఆయన మాట్లాడుతూ ఉండగా మనందరికీ కూడా ఒక బలమైన ఘనమైన పరలోక పట్టణం సిద్ధపరచబడింది. హల్లెలూయా. ఆ పట్టణానికి చేరాలంటే ఎలా ఉండాలి? ఏ సమాసంలో ఉండాలి? ఏ మార్గంలో ఉండాలి? ఏ దేవుని పిలుపుతో ఉండాలి? ఏ దైవికమైన దేవుని సన్నిధిలో కొనసాగించబడాలి? పరిపూర్ణంగా నీకు నాకు చిరునవ్వు కలగాలను. ఉదయం లేచి నుంచి రాత్రి వరకు పడుకునేంత వరకు కూడా నీ జీవితం ఎంతకాలం ఉందో అంతకాలం కూడా సంతోషంతో, ఆనందంతో, సుఖంతో, దీర్ఘాయుష్మంతుతో మంచి క్షేమకరమైన బ్రతుకు జీవించాలంటే ఆయన్ని పట్టుకోవాలి. హల్లెలూయా. తండ్రిని గట్టిగా పట్టుకోవాలి. తండ్రి లేకుండా మనం ఏమాత్రం సంతోషించలేము, ఆనందించలేము. తప్పిపోయిన కుమారుడు మరల వెనక్కి తిరిగి ఎందుకు వచ్చాడు? తండ్రి గుర్తొచ్చాడు. హల్లెలూయా. తండ్రి గొప్పతనం గుర్తొచ్చింది, తండ్రి ఆతిథ్యం గుర్తొచ్చింది, తండ్రి ఇంట ఉన్న సుఖ సౌఖ్యాలన్నీ గుర్తొచ్చాయి కుమారుడికి. వెనక్కి తిరిగి రావడానికి గల కారణం ఏంటి? భయంకరంగా కుప్ప కూలిపోయి దుఃఖంతో మునిగిపోయిన తను. ఆ వ్యక్తి లేవనెత్తబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? తను వెనక తన తండ్రి కన్నీరు మరలా అతన్ని వైపుకు త్రిప్పి తీసుకొచ్చింది. హల్లెలూయా. పరిపూర్ణంగా ఆ పరిశుద్ధాత్మ దేవుని ఈరోజు నేను ప్రకటించిన నా యేసయ్య దుఃఖాన్ని నాట్యంగా, శాపాన్ని ఆశీర్వాదకరంగా, చీకటిని వెలుగుగా, పరిపూర్ణంగా శాపగ్రస్తంలో మునిగిపోయిన మృతదేహాలని సైతం జీవంలోకి నడిపించే ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే విశ్వసించి నమ్మి ఆ యేసయ్యని గట్టిగా పట్టుకొని ఒక పరమానంద నోవాహు కుటుంబం వలె పరమానందంలో మునిగిపోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? లేదు, వాళ్ళు అలాగే చెప్పుకుంటూ పోతారు. మనం ఇలాగే మన మార్గంలో మనం ఉందాం, మన ప్రవర్తనలో మనం ఉందాం, వాక్యాన్ని పెడచెవిన పెడదాం. ఆదివారం వీలుంటే వద్దాం, లేకపోతే రావద్దు. మనకు కుదిరిన టైంలో మనకు నచ్చితే బలారాధన తీసుకుందాం, నచ్చకపోతే దూరం అయిపోదాం, సావాసానికి దూరం అయిపోదాం, దేవుడికి దూరం అయిపోదాం. అది మనుషులది కాదు, దేవుని శరీరం సాక్షాత్తు నీకు రక్షణ కలిగించి చాలా మంది రక్షించబడలేక నరకములో కొట్టుమిట్టాడుతూ, ప్రమాదంలో భయంకరంగా మరణపు పడుగులో కొట్టుమిట్టాడుతూ చివరి శ్వాసను వదిలేస్తూ ఎంతో మంది నరకానికి ఆహుతైతుంటే ఈ రోజు నువ్వు శాపంలోంచి, పాపంలోంచి, లోకం నుంచి, భయంకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు దాటించి రక్షించి ఒక ఓడలో చేర్చి, ఒక సావాసంలో చేర్చి, ఒక సంఘంలో చేర్చి నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఒక ఫలవంతమైన బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని, ఎటువంటి భయంకరమైన మరణకరమైన రోగాలని ప్రపంచవ్యాప్తంగా తాండవాడుతున్నా నీ ఒంట్లోకి రాకుండా నిన్ను ఈరోజు రక్షించింది కేవలం సాక్షాత్తు ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ మైండ్ని పక్కన పెట్టి బలారాధనకి దూరమైపోవడం, సావాసానికి దూరమైపోవడం, నిర్లక్ష్యం. బలారాధన ఎవరు నిర్లక్ష్యం చేయడానికి వీలేదు, దూరమైపోవడానికి వీలేదు. మనుషులు చేసే రొట్టె కాదది. పరిపూర్ణంగా సాక్షాత్తు దేవుడు నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన మోసుకొని విరిగి నలిగిపోయి త్యాగమైపోయి ప్రాణాన్ని అర్పించిన శరీరం. అందులో జీవం ఉంది, అందులో రక్షణ ఉంది, అందులో క్షేమం ఉంది. అపవాది కోరల నుంచి నిన్ను విడిపించే ఒక బలమైన శక్తి దాగి ఉంది. పరిపూర్ణంగా ఆ పరిశుద్ధాత్మ దేవుని శివవాక్కుని, సన్నిధిని, ఆయన పాదాలని, ఆయన సహవాసాన్ని ఎంతమంది నిర్లక్ష్యం చేసుకుంటూ తిరుగుతారో
ఓడ బయట ఉన్న వాళ్ళ ప్రజల వలె మన జీవితాలే చెయ్యి వదిలేస్తాడు. ఆపదలో ఎంత ఏడ్చినా సహాయం అందదు. దుఃఖంగా మునిగిపోయి శోకంలో మునిగిపోయినా కూడా ఆదుకునే నాదుడు నీ దగ్గరికి రాడు. ఆ పరిస్థితుల నుంచి బయటికి లేవనెత్తబడవు. జీవవాక్యాన్ని నెవర వేసుకోకుండా, సావాసంలో ఉండకుండా, ఆ వాక్యమే నీలో పని చేయకుండా ఒకవేళ పని చేస్తే నోవాహు ఓడ బయట ఏడుస్తున్న ప్రజల వలె మిలిగిపోతాం. కొర్రాహు కుమారులు శాపం వారి మీదకి వచ్చినప్పుడు విలపించి చేతులెత్తి, అయ్యా నాయకుడు మోషే, ఇక నేను మీ దగ్గర ఎదురు తిరగమయ్యా, నీ మాట వింటాం, నువ్వేం చెప్తే అది వింటామయ్యా, ఒక్కసారి మమ్మల్ని కనికరించమని దేవుణ్ణి అడిగినా కూడా భూమి నోరు తెరిచి కుప్పకూలిపోయారు. ఈరోజు దేవుని వైపుకి చేతులెత్తి అందరం కూడా హృదయపూర్వకంగా నోవాహు ఓడ బయట ఉన్న వారి వలె మేము ఉండొద్దయ్యా. ఓడ లోపల ఉన్న నోవాహు కుటుంబం వలె నేను నా కుటుంబం ఉండాలయ్యా అని కోరుకున్న వాళ్ళు మోకరించి 2 చేతుల పైకి ఎత్తుదా. ఇల్లు మోకాలేద్దాం. పరిపూర్ణంగా దేనికోసం ఏడుస్తున్నావో, దేనికోసం విలపిస్తున్నావో, ఏది కావాలని కోరుకుంటున్నావో, దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నావో, ఒక్కసారి ఆయన సహవాసంలో, ఆయన ప్రార్థనలో, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో అంటుకట్టబడే జీవితాలుగా మా కుటుంబాలు ఉండాలి నాయన. పేడ చెప్పిన పెట్టే వారిగా మేము ఉండకూడదు. మా దుఃఖకరమైన పరిస్థితులని నాట్యంగా మార్చబడాలంటే నీ సహవాసంలోకి మేము రావాలయ్యా, నీలో మొక్కాలయ్యాలి. ఎవరు తలలు కింద పెట్టకూడదు. 2 చేతులు పైకెత్తి హృదయాలు తెరుస్తూ పరిపూర్ణంగా ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర దేనికోసం నువ్వు దుఃఖ సాగరంలో మునిగిపోయావు. శారా దుఃఖము నాట్యముగా మార్చబడింది. నోవాహు కుటుంబంలో పరమానందమైన పరిస్థితి దిగి వచ్చింది. తండ్రి ఇంత ఒక విందు జరుగుతుంది. కానీ మోషే ఎదుట ఎదురు తిరుగుతున్న కోరాహు తనతో పాటున్న కొంతమంది ఎంత ఏడ్చినా విలపించినా భూమి తెరవబడి భయంకరమైన ఉగ్రతకు అప్పగించబడ్డారు. నోవాహు ఓడమంతో వాక్యాన్ని విన్న ప్రజలే, దేవుని మాట రూఢిగా ప్రకటించబడిన విన్న ప్రజలే, అయినా కూడా జల ప్రళయంలో కొట్టుకొని పోయి శవాలుగా మార్చబడ్డారు. ఏ పరిస్థితిలోకి నువ్వు, నేను, నా కుటుంబము, సంఘాలు, పిల్లలు, భర్త, భార్య ఓడలో ఉండే వారిగా ఉందామా? ఓడ బయట ఉండి విలపించి దుఃఖపెట్టి ఎంత ఏడ్చినా కూడా శాపగ్రస్తంలోకి వెళ్ళిపోయి దేవుని చేతిలోంచి విడిచిపెట్టి భయంకరమైన ప్రమాదంలో మునిగిపోయిన ఆ ప్రజల వలె మన జీవితాలు మార్చుకుందామా? మన చేతిలోనే 2 మార్గాలు దేవుడు పెట్టాడు. ఏ తీర్మానంలో నువ్వు తీసుకొని దేవుని వైపుకి చేతులెత్తి తిన్నగా దేవుని మార్గంలో నడిపింపులో నడుస్తావో, దేవునికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీకు ఇచ్చిన తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి, దైవ సేవకులకు ఒక దీవెనకరంగా ఆనందకరంగా నువ్వు మార్చబడతావో తేల్చుకో. ఈ పూట ఒక్కసారి నువ్వు తీర్మానంతో ప్రార్థన చేయి. తీర్మానంతో దేవుని సన్నిధానంలో ఏడువు. తీర్మానంతో దేవుని పాదాలు పట్టుకొని కోచాడు. ఒక బలమైన తీర్మానంతో యేసయ్యని వేడుకో. ఈ పూట నీ దుఃఖకరమైన పరిస్థితి నాట్యముగా మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చడానికి దేవుడు సంసిద్ధంగా నీ ఎదుటికి వచ్చి ఉన్నాడు. శారా ఇంటికి వచ్చిన దేవుడు, నోవాహు కుటుంబంలోకి వచ్చిన దేవుడు, తప్పిపోయిన ఆ కుమారుడి ఇంటిలోకి వచ్చిన దేవుడు ఈ రోజు నీతో వస్తున్నాడు. నీ మధ్యలోకి వచ్చాడు. నీ ఎదుట వచ్చి నిలబడ్డాడు. నీ అరణ్య రోదన నాట్యముగా మార్చాలని, నీ భయంకరమైన వేదన, గర్భవేదన, ప్రసవేదన, మూలుగుల రహస్యముగా ఏడుస్తున్న నీ ఏడుపంతా కూడా తీసేయడానికి సాక్షాత్తు దేవుడి పూట నీ దగ్గరకు వచ్చినాడు. ఆయన చేతికి నీ కుటుంబాన్ని అప్పగించేసుకో.
నోవాహు వలె ఆయన చేతిలో పెట్టేసి ఆయన కుటుంబాన్ని, అబ్రహాము వలె ఆయన చేతిలో, ఆయన పాదాల దగ్గర సాగిల పడిపో. ఒక్కసారి ప్రార్థించాం. చివరిగా 2 నిమిషాలు నిన్ను నీవు ఆయనకు అప్పగించుకొని నీళ్ళు మోకాలేసి 2 చేతులు పైకెత్తి, దేనికోసం ఏడుస్తున్నావు, దేనికోసం విలపిస్తున్నావు, దేనికోసం రోధిస్తున్నావు, రహస్యంగా ఎవ్వరు చూడకుండా కన్నీరు కాలుస్తున్నా ప్రతి పరిస్థితిని ఈ రోజు దేవుడు నాట్యముగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక్కసారి నా పాదాల చెంత కన్నీటితో విలపించు. ఒక్కసారి అడుగు. నీలోనే ఉంటానయ్యా, నీ మార్గంలో ఉంటానయ్యా. నువ్వు దొరికే కాలంలో, నువ్వు కృప చూపించే కాలంలో, నువ్వు దయ చూపించే కాలంలో నీ చేతి కింద నేను ఉంటాను. నోవాహు పిల్లల వల్ల నా పిల్లలు కాపాడబడాలి. ఓడ బయట ఉన్న వారి వరే నా పిల్లల శాపంలోకి వెళ్ళిపోవద్దు, నా కళ్ళ ముందు నష్టపోవద్దు. నీ సహవాసంలో తండ్రి ఇంటిని విడిచిపెట్టని వారిగా మేము ఉండాలి. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం, మహాగణుడానికి వందనాలు, మహోన్నతుడానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇప్పటి వరకు మాలో ఉండి, మాతో ఉండి, మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. నీ చేతిలో, నీ సహవాసంలో, నీ మాటలో నేను స్తుతిస్తూ గణపరుస్తూ నీలో ఆనందించే కుటుంబాలుగా, సంఘాలుగా మమ్మల్ని దీవించండి నాయన. కర్తండి ఉన్నతమైన కృపలు మమ్మల్ని బలపరిచి నీ స్వాధీనపరుచుకోమని ఈ వారమంతా బిడ్డలు తండ్రి నాయన నీ సంరక్షణ కోటలో భద్రపరచబడుదురు కాక, క్షేమకరమైన మార్గములో బిడ్డలందరూ ముందరు కాక, దైవికమైన నీ సహవాసములు అంటూ కట్టబడే కుటుంబాలుగా లేపబడుదురు కాక, ఎక్కడ కూడా తండ్రి కోల్పోకుండా, దుఃఖ సాగరములు మునిగిపోకుండా, సంవత్సరాలుగా ఏడుస్తున్న కన్నీరు యేసునామముల నాట్యముగా మార్చబడే పరిస్థితులు ఈ క్షణమంతే తండ్రి పొందుకొందరు కాక, అంటే ఆత్మకార్యం బలముగా మా మధ్యలో జరిగించి నీ స్వాధీనపరచుకోమని ఈ వారమంతా జరుగుతున్న కార్యక్రమాలన్నిట్లో మీరే తోడుగా ఉండి రాలేక ఉన్న బిడ్డలందరినీ క్షమించి స్వస్థపరిచి తిరిగి వచ్చే వారిని నడిపించమని అడుగుచున్నానయ్యా. పరిపూర్ణమైన కృపాహస్తము తోడుగా ఉంచి మరలా సాయంత్రకాల సమయంలో త్రిపురారంలో జరుగుతున్న ఆరాధన బలముగా జరిగించమని, ఘనముగా జరిగించమని నీ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్.